హుసేన్ సాహెబ్ అనే ముల్లా ఇంటి ముందు జనమంతా మూగి ఏడుస్తున్నారు. హుసేన్ సాహెబ్ 20 ఏండ్ల కొడుకు ఆసాన్ సాహెబ్ అమ్మవారు పోసి మరణించాడు. అదే వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఒక అవధూత ఆ ఇంటికి ఎత్తించాడు. పరిస్థితి విచారించాడు. ఆ శవాన్ని తాకి, ఇతడు చావలేదు, వేపాకు పరిచి అందులో పడుకోబెట్టండి, తెల్లవారేసరికి తెప్పరిల్లుతాడు అన్నారు. మహాపురుషుల మహిమలు తెలిసినవాడు గనుక ఆ ముల్లా వెంటనే ఆ అవధూత చెప్పినట్లు చేశాడు. తెల్లార్లు అందరూ కలిసి శవజాగరణ చేశారు. తెల్లవారుఝామున ఆసాన్ శరీరంలో కదలిక వచ్చింది. గోరీల మెట్టకు పోవలసిన ఆసాన్ కొంతసేపటికి లేచి కూర్చున్నాడు. అది చూచిన ముల్లా ఆనందానికి ఆవతి లేదు. అతడి కుటుంబం మొత్తం ఆ అవధూత పాదాలకు తమ కన్నీటితో పాద్యమిచ్చారు. ఆ అవధూత ఎవరో, ఆయన జీవిత విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఇటువంటి ఎందరో గొప్ప అవధూతల గురించి ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు బోధించిన సాయి తత్వం గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్. కనుక తప్పక మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను షేర్ చేసి ఇటువంటి అవధూతల గురించి మరికొంతమందికి తెలపండి. కామెంట్స్ రూపంలో తప్పక మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఆజానుబాహువు, విశాలమైన నుదురు, ఆ నుదుటిని అలంకరించి ప్రస్ఫుటంగా కనిపించే తిలకధారణ, తీక్షణమైన కళ్ళు, సోమనలుపు మేనిఛాయ, తెల్లటి పొడవైన గడ్డంతో అతి సాధారణంగా కనిపిస్తూ భక్తుల మనస్సుపై గాఢమైన ముద్ర వేసే ఆ మహనీయుడిని చాలామంది నాయన అంటారు, కొంతమంది తాత అని పిలుస్తారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు కాశిరెడ్డి. ఆయన చేసిన మహిమలు, అద్భుతాలు కోకొల్లులు. కామగమనం అంటే తాను కోరిన చోటుకు సంకల్ప మాత్రాన మనోవేగంతో వెళ్ళగలగటం, ఒకే సమయంలో అనేక చోట్ల ప్రకటమవటం వంటివి పువ్వుకు పరిమళంలా ఆయనకు అతి సహజం. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు కరతలామలకం. శిథిలమైపోయి పూజకు నోచుకొని ఎన్నో ఆలయాలను ఆయన పునరుద్ధరించారు. ఆయన కట్టించిన నూతన దేవాలయాలు లెక్కకు మిక్కిలి. ఆయన సంకల్పం చేత స్థాపింపబడి ఇప్పటికీ ఆయన పేర కొనసాగుతున్న నిత్యాన్నదాన కేంద్రాలు, ఆశ్రమాలు ఎన్నో. అది కూడా నిరతాన్నదానమంటే ఏ ఒక్క పూటో కాదు, 24 గంటల్లో ఎప్పుడు వెళ్ళినా అక్కడ మనకు భోజనం లభిస్తుంది. రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు జిల్లాలోని ఎందరో ప్రజలకు ఆయన ఆరాధ్య దైవం. అతి సామాన్యునిలా కనిపించే ఆ స్థిత ప్రజ్ఞుడే కాశిరెడ్డి నాయన. మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల మేలి జంట కడుపు పంట కాశిరెడ్డి నాయన. ఉదయగిరి తాలూకా, నెల్లూరు జిల్లా బెడుసుపల్లి వారి స్వగ్రామం. సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులు సత్సంతానం కోసం వారి ఇలవేల్పు శ్రీ కాశీ విశ్వేశ్వరునికి ఉపవాస దీక్షలతో ప్రార్థనలు సలిపారు. కాశీ విశ్వేశ్వరుడు కాశమ్మ తల్లికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఒక కూతురు, ఒక కొడుకు జన్మిస్తారని, అందు కుమారుడు సర్వసంగ పరిత్యాగి అయి బ్రహ్మానుభూతుడైన మహాత్ముడవుతాడని, అతడి వలన వారు కీర్తివంతులవుతారని దీవించాడు. కొంతకాలానికి ఆ దంపతులకు మొదట ఆడపిల్ల, అనంతరం ఒక మగబిడ్డ కలిగారు. కాశీ విశ్వేశ్వరుని వరప్రసాదం కనుక వారిరువురికి కాశమ్మ, కాశిరెడ్డి అని నామకరణం చేసుకున్నారు. కాశిరెడ్డి 1895వ సంవత్సరం పుష్యమాస అమావాస్య నాడు జన్మించాడు. పుట్టుకతోనే కాశిరెడ్డిలో దైవీ గుణాలు ద్యోతకమయ్యేవి. అందుకు ఈ చిరులీలే ఉదాహరణ. ఒకరోజు కాశమ్మ తల్లి తమ తోట వద్ద రాగిపైరు నాటుతున్న కూలీలకు మధ్యాహ్న భోజనం తీసుకుపోతూ చిన్నారి కాశీనాయనను చంకనబెట్టుకుపోయింది. బిడ్డను ఒకచోట పడకపరిచి నిద్రపుచ్చి కాశమ్మ కూలీలకు భోజనం పెట్టడానికి వెళ్ళింది. అప్పుడే ఒక విడ్డూరం జరిగింది. అక్కడ ఉన్న పొదలో నుండి ఒక నాగుపాము వచ్చి చిన్నారి కాశీనాయన ముఖంపై ఎండపడకుండా గొడుగై పడకపట్టింది. అక్కడున్న ఒకరు ఇది చూసి పరుగున పోయి కాశమ్మకు ఈ విషయం చెప్పగా ఆమె పరుగున వచ్చింది. ఆమె బాలుని సమీపించేటప్పటికీ ఆ పాము పొదలోకి వెళ్లిపోయింది. సుఖదుఖాలు, వెలుగునీడలు. బిడ్డలను చూసుకొని మురిసిపోతున్న కాశమ్మ తల్లి తనకు పసుపు కుంకాలే కరువవుతాయని ఊహించలేదు. కాశిరెడ్డి జన్మించిన కొంతకాలానికే తండ్రి సుబ్బారెడ్డి పరమపదించారు. ఎదురు చూడని ఈ విఘాతానికి కాశమ్మ తల్లడిల్లిపోయింది. ఆదరణ కరువై ఉన్న ఊరు వదిలి బిడ్డలను వెంటబెట్టుకుని కొత్తపల్లెలోని తన పుట్టినింటికి చేరింది. పుట్టినింటికొచ్చి బ్రతుకు సాగిస్తున్న కాశమ్మ కూడా కొంతకాలానికి కాలం చేసింది. కాశమ్మ బిడ్డల ఆలనా పాలన ఆపై అమ్మమ్మ తాతయ్యల పరమైనది. చిన్నారి కాశిరెడ్డిని అవ్వతాతలు చాలా ప్రేమగా పెంచసాగారు.
5 ఏళ్ల ప్రాయంలో కాశిరెడ్డి వేమూరి రామయ్య వీధిబడిలో చేరి గుణింతాలు, శతకాలు, రామాయణ, భారత, భాగవతాలు ఇంకా ఎన్నో చదువుకున్నాడు. ఇది కదా నిజమైన చదువు అంటే. ఈడొచ్చిన కాశిరెడ్డి అక్క కాశమ్మను మేనమామ అంబవరపు వెంకటరెడ్డికిచ్చి మనవి చేశారు. 16 ఏళ్ల ప్రాయంలో కాశిరెడ్డి చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామం బిడుసుపల్లెలోని భూములు అమ్ముకుని కొత్తపల్లెలో వ్యవసాయ భూములు కొని ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేపట్టాడు. మేనమామ కూతుర్నిచ్చి వివాహం చేస్తానంటే కుండమార్పిడి మనువు ఇష్టం లేక వద్దన్నాడు. గొప్ప యోగి పుంగవునిగా ప్రజలందరికీ నాయనగా వెలుగొందాలనేమో కాశీనాయన జీవితంలో పెళ్లి అనే ప్రసక్తే లేకుండా పోయింది. సాంగత్యానికి మనపై మనం ఊహించనంతటి ప్రభావం ఉంటుంది. అది సత్సాంగత్యమైన, దుస్సాంగత్యమైన. కొట్టాల గ్రామవాసి కొండ రాఘవరెడ్డి సాంగత్యంలో కాశిరెడ్డి సకల వేదాంత గ్రంథాల సారమంతా ఆకళింపు చేసుకున్నాడు. ఆయనలో పరిపూర్ణ వైరాగ్యం ద్యోతకమోసాగింది. కాశిరెడ్డి బాల్యంలో జరిగిన నాగుపాము లీలవలేనే యవ్వనంలో జరిగిన మరొక లీల ఆయన పుట్టుకతోనే దివ్యశక్తి సంపన్నులని చాటుతుంది. యువకుడైన కాశిరెడ్డి ఊరిలోని ఒక రైతును వెంటబెట్టుకుని ఊరి వెలుపల ఉన్న ఒక పెద్ద బావి వద్దకు వెళ్లాడు. ఆ రైతును అక్కడే నిలబెట్టి బావిలోకి దూకాడు. అరగంట సమయం కావస్తున్నా కాశిరెడ్డి బావిలోంచి బయటకు రాకపోవటంతో ఆ రైతు భయపడి తడబడు అడుగులతో గ్రామంలోకి వచ్చి జరిగిన విషయమంతా గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులంతా గజ ఈతగాళ్లతో, వెదురు గడలతో, నిచ్చెనలతో వచ్చి బావినంతా ఎంత గాలించినా కాశిరెడ్డి జాడ కనిపించలేదు. గ్రామస్తులంతా చింతాక్రాంతులై తలలు పట్టుకుని బావి ఒడ్డున కూర్చున్నారు. ఇంతలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ శ్రీ కాశిరెడ్డి నీటి ఉపరితలంపై పద్మాసనంతో ప్రకాశవంతమైన వెలుగులో కనిపించారు. ఆ దృశ్యం చూసి జనమంతా ఆనందోత్సాహాలతో కాశిరెడ్డికి జేజే నాదాలు కొట్టారు. ఒకప్పుడు తమ గ్రామానికి వచ్చిన ఒక సాధువు కాశిరెడ్డి ముఖవర్చస్సు చూసి ఒకనాటికి ఈయన ఎంతో గొప్ప మహిమాన్వితుడవుతాడని చెప్పిన మాటలు వారు గుర్తు చేసుకున్నారు. ఈ ఉదంతం కాశిరెడ్డి గురువును ఆశ్రయించక మునుపే మహాసిద్ధపురుషుడని చెప్పకనే చెబుతోంది. పుట్టుకతోనే మహిమాన్వితుడైన యద్యదాచరతి శ్రేష్ఠ తత్ర దేవేతరో జనః అన్నట్లు శ్రీ కాశీనాయన కూడా లోకాచారాన్ని అనుసరించి సద్గురువు కోసం వెతకనారంభించారు. శ్రీ కొండా రాఘవరెడ్డి సలహా ప్రకారం వెలిగొండ్లలో అతిరాచ గురువయ్య అనే మహనీయుడు బ్రహ్మబోధ చేస్తాడని విని ఆయనను ఆశ్రయించాడు కాశిరెడ్డి. శ్రీ అతిరాచ గురువయ్య స్వామికి వారి గురువుగారైన శ్రీ ధూళిపాళ కృష్ణమూర్తి గారికి కాశిరెడ్డి సేవలు చేశారు. శ్రీ అతిరాచ గురువయ్య గారు ప్రకాశం జిల్లా వెలుగొండ్ల గ్రామానికి చెందిన అతిరాచ పోలయ్య, అచ్చమ్మ అను పుణ్య దంపతులకు జన్మించారు. వీరి చిన్న వయసులోనే తండ్రి చనిపోగా తల్లి అచ్చమ్మ పోషణలో పెరిగి పెద్దవాడయ్యారు. శ్రీ అతిరాచ గురువయ్య గారు మహా గొప్ప సాధనాపరులు. వీరు ప్రతినిత్యము బావిలో నీళ్లపై కూర్చుని ధ్యానం చేసేవారు. వీరు నృసింహ ఉపాసకులు కూడా. వీరి గొప్పదనం ఎంతటిదంటే వీరి మహిమ చూసి బ్రాకు అనే బ్రిటిషు దొర దాసోహమైనాడు. ఆర్య పాదాదులిచ్చి గురవయ్య గారికి పూజ కూడా చేశాడు. ఒకసారి శ్రీ గురువయ్య గారు నాగలవరం అనే గ్రామం సమీపంలో బ్రహ్మంగారి దేవాలయం నిర్మించటానికి ఆ గ్రామానికి భిక్షకు వెళ్లారు. కానీ ఆ గ్రామస్తులు స్వామివారిని గుర్తించక తిరస్కరించారు. అనంతరం స్వామి తమ నిత్యానుష్ఠానం చేయటం కోసం ఆ గ్రామంలోని బావిలోకి దిగి నీళ్లపై కూర్చుని అట్లే నీళ్లల్లోకి వెళ్లిపోయారు. అంతటా ఆ గ్రామస్తులందరూ అక్కడ పోగై స్వామి చనిపోయారనుకున్నారు. అయితే అదే సమయంలో మార్గ మధ్యలో ఉన్న ఇంకొక బావిలోంచి గురువయ్య గారు లేచి పైకొచ్చారు. ఇది గమనించిన ఆ గ్రామస్తులు ఆయన మహామహిమాన్వితులని గుర్తించి స్వామి సంకల్పించిన బ్రహ్మంగారి దేవాలయ నిర్మాణానికి సహకరించారు. శ్రీ అతిరాచ గురువయ్య గారు ప్రదర్శించిన మరో అద్భుత లీలను గురించి తెలుసుకుంటే ఆయన మహత్తెంతటిదో మనకు అవగతమవుతుంది. ఉదయగిరి తాలూకా కృష్ణాపురం గ్రామంలో ఒక స్త్రీకి దయ్యం పట్టింది. ఎంతమంది భూతవైద్యులు ఆమెకు నయం చేద్దామని ప్రయత్నించినా విఫలమయ్యారు. బ్రాహ్మణులెవరైనా ఏదైనా చేద్దామని వస్తే ఆ దయ్యం పట్టిన ఆవిడ వారిని, నీవు గాయత్రి చేస్తున్నావా, మంత్రశుద్ధి అయినదా అని తానే పాండిత్యం గలదానిలాగా అనేక ప్రశ్నలతో వారిని తికమక పెట్టేది. ఒకనాడు ఆ గ్రామాన్ని శ్రీ అతిరాచ గురువయ్య గారు తమ శిష్యులతో కలిసి సందర్శించారు. గురువయ్య స్వామి ఒక అరుగుపై కూర్చుని ఉండగా ఆ దయ్యం పట్టిన స్త్రీ పరిగెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి, తప్పైపోయింది, క్షమించండి, నేనొక బ్రహ్మ పిశాచిని, నన్నిక్కడే ఉండేటట్లు చేయండి, నన్ను వెళ్ళగొట్టకండి అంటూ నానా విధాల ప్రాధేయపడసాగింది. అంతటా స్వామివారు ఆ దయ్యం పట్టిన స్త్రీని చేతితో తాకగానే ఆమె మూర్ఛనొందింది. నాటితో ఆ దయ్యం పీడ ఆమెకు విరగడై సంపూర్ణ ఆరోగ్యంతో ఆమె కుదుటపడింది.
ఇలా శ్రీ గురవయ్య స్వామివారు ఎన్నో మహిమలను చూపుతూ భక్తులను ఆశీర్వదిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేసేవారు. కాశిరెడ్డి గురవయ్య గారిని గురువుగా ఆశ్రయించాక గురవయ్య గారు కాశిరెడ్డిని కొన్ని రోజుల పాటు పరీక్షించి అతడి అర్హత గుర్తించి ఒక గురువారం నాడు పంచాక్షరి షడాక్షరి మంత్రాలు ఉపదేశించి ఎన్నో యోగ విధానాలు అతడికి నేర్పించారు. అలా కాశిరెడ్డి అతిరాచ గురవయ్య గారి దగ్గర 12 ఏళ్లు గురు శుశ్రూష చేశాడు. యోగంలో కాశిరెడ్డి శీఘ్ర గతిని గమనించిన గురవయ్య గారు శిష్యునితో "నువ్వు అవధూతవవుతావని" దీవించారు. తీవ్ర వైరాగ్యంతో నిండిపోయిన కాశిరెడ్డి కొన్నాళ్లకు తన పొలము అక్క కాశమ్మకిచ్చి గురువుగారు అతిరాచ గురవయ్య ప్రభావంతో ఇళ్లు విడిచి తీర్థాటనకు బయలుదేరాడు. గురువాజ్ఞ మేరకు కాశీక్షేత్రం దర్శించి అక్కడ 3 సంవత్సరాలు తపమాచరించాడు. కాశీ నుండి కన్యాకుమారి వరకు కాశిరెడ్డి అనేక తీర్థక్షేత్రాలు దర్శిస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ పురాణ కాలక్షేపాలు సత్సంగ కార్యక్రమాలు చేపట్టాడు. అహోబిలం చేరి ఎగువ దిగువ అహోబిల క్షేత్రాలలో నరసింహస్వామిని అర్చించి శ్రీనివాసునికి నిలయమైన 7 కొండల్లో ఒకటైన గరుడాద్రి చేరి అక్కడ ఒక పర్ణశాల ఏర్పరచుకుని 12 ఏళ్లు తపస్సు చేశాడు. ఆళ్లగడ్డ సమీపంలో ఉన్న అహోబిలం గొప్ప పురాణ ప్రాశస్త్యం కలిగిన తీర్థక్షేత్రం. ప్రహ్లాదుని రక్షించటానికి విష్ణుమూర్తి నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి వధించింది ఈ క్షేత్రంలోనే. అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహస్వామి బలాన్ని శక్తిని చూసి దేవతలు ఆశ్చర్యానందాలతో అహోబల అని ప్రశంసించడం వలన ఈ క్షేత్రాన్ని అహోబలం అని కూడా అంటారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం ఈ క్షేత్రంలో 9 ప్రదేశాలలో ప్రకటించాడు గనుక దీనికి నవనారసింహ క్షేత్రం అని కూడా పేరు. ఈ 9 స్వయంభూ నరసింహస్వామి ఆలయాలు అహోబిలంలో 5 కిలోమీటర్ల పరిధిలో అందమైన ప్రకృతి వడిలో విస్తరించి ఉంటాయి. అన్నమాచార్యులు ఇక్కడ నరసింహస్వామిని స్తుతిస్తూ కీర్తనలు రచిస్తూ కొంతకాలం గడిపినట్లు చెబుతారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వ్రాయడానికి ఇక్కడ ధ్యానం చేసినట్లు కూడా చెబుతారు. శ్రీ కాశీనాయన గరుడాద్రిపై తపస్సు చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన వింటే ఆయన మహత్తు మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది. నాయన గరుడాద్రిపై తపస్సు చేస్తున్న కాలంలో మూలికా వైద్యం చేసే ఒక బ్రాహ్మణుడు వనమూలికల కోసం ఆ అడవిలోకి వచ్చాడు. మూలికల సేకరణలో నిమగ్నమై కొండల వెంబడి అడవి లోతులకు వచ్చేశాడు. అతడికి తెలియకుండానే దారి తప్పిపోయాడు. పొద్దు కూడా వాలిపోయింది. ఏమి చేయాలో దిక్కుతోచక భయంతో బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తుండగా ఒక చెట్టు క్రింద ధ్యానమగ్నులైన నాయన కనిపించారు. అడవి దాటి వెళ్ళలేక భయంతో ఆ బ్రాహ్మడు నాయన దగ్గరకు వెళ్లి నిలుచున్నాడు. నాయనగారు అప్పుడు కనులు తెరిచి ఆయనతో "ఏమి స్వామి, దారి తప్పినారా? పర్వాలేదు, మంచి దారిలోనే ఉన్నారు. ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. చెట్టు మీదకెక్కి మీ ఉత్తరీయంతో చెట్టు కొమ్మకు మీ నడుముకు ముడివేసుకుని క్రింద పడకుండా ఉండండి. తెల్లారిన తరువాత చూద్దాము" అన్నాడు. ఆ బ్రాహ్మడు నాయన చెప్పినట్లే చెట్టుపైకెక్కి కూర్చున్నాడు. సాయంత్రం 6 గంటల నుండి ఆ అడవిలో ఉన్న ఎన్నెన్నో జంతువులు నాయన దగ్గరకు రావడము, ధ్యానమగ్నులై ఉన్న ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్లటమూ జరుగుతున్నది. అర్ధరాత్రి ఒక పులి వచ్చి నాయనగారి సన్నిధిలో విశ్రమించింది. తెల్లవారుజామున చెట్టుపై ఉన్న ఆ బ్రాహ్మడిని చూసి ఆ పులి గుర్రు పెట్టగా నాయనగారు ఆ పులితో "ఎందుకు స్వామి అయ్యవారిని భయపెట్టడం? మీ పని మీరు చూసుకోండి" అని చెప్పగానే పులి తోక ముడుచుకుని వెళ్లిపోయింది. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు చెట్టు దిగి నాయన మహత్తుకు పులకరించిన మనస్సుతో నాయన పాదాలపై బడి "నాయనా, నీవు వస్తే గాని నేనింటికి వెళ్ళను" అన్నాడు. అందుకు నాయన "స్వామి, మీరు గృహస్థులు, మేము సాధువులము. మీరు పిలవగానే రాకూడదు. మేము తర్వాత వస్తాము, మీరు వెళ్ళిరండి" అని చెప్పి ఆ బ్రాహ్మడిని ఇంటికి పంపారు. శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు, పెద్ద ప్రవాహం వచ్చినప్పుడు చెత్త చెదారాన్ని కూడా తనతో పాటే తీసుకువెళుతుంది అని. అట్లానే మహాత్ములు ఉద్భవిస్తే అన్ని రకాల వాళ్ళు, అన్ని రకాల జీవులు తరింపబడతారు. ఎల్లలు లేని వారి కరుణ అంతటా ప్రవహిస్తుంది. ఈ 12 సంవత్సరాలు ఆయన ఒక చీకటి గుహను ఆలంబనగా చేసుకుని క్రూర మృగాల మధ్యన తపస్సు కొనసాగించారు. ఆయన తపస్సు చేయు కాలంలో గుహ నుండి మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చేవారు. అక్కడ చింత చెట్టుకు చద్దిమూట కట్టి ఉండేది. ఆ ఆహారం తీసుకుని మరలా తపస్సుకు కూర్చుంటే మరునాడే బయటకొచ్చేవారు. అటువంటి తీవ్ర సాధన ఫలించి ఆయనకు నిశ్చల ధ్యాన సమాధి ఏర్పడి భగవత్ సాక్షాత్కారమైనది. అష్టసిద్ధులు ఆయనకు దాసోహమయ్యాయి. కాశిరెడ్డి మహామహిమాన్వితుడిగా కాశీనాయనగా రూపాంతరం చెందాడు.
మానవ శరీరంతో తాను పొందవలసిన అత్యుత్తమ స్థితిని సాధించాడు కనుక, కృతకృత్యుడయ్యాడు కనుక ఇక ఈ శరీరం వ్యర్థమనుకున్నాడు, దేహం చాలించాలనుకున్నాడు. కానీ తాను చేపట్టవలసిన కార్యాలు ఎన్నో ఉన్నవని ఆయనకు భగవదాదేశమైంది. అద్దాని ప్రతిఫలమే చేతిలో చిల్లి గవ్వలేకపోయినా లెక్కకు మించి జీర్ణమైపోయిన ఆలయాలను, మహాత్ముల సమాధులను, కోనేరులను పునరుద్ధరించి పలుచోట్ల నూతన దేవాలయాలు నిర్మించి నిత్యాన్నదాన సత్రాలు, ఆశ్రమాలు నెలకొల్పి ఎన్నో సత్సంగాలు నిర్వహించి భక్త జనోద్ధరణ, దీన జనోద్ధరణ గావించారు శ్రీ కాశిరెడ్డి నాయన. ఇలా శ్రీ కాశీనాయన ప్రదర్శించిన లీలలు, భక్తులను ఆర్తులను రక్షించిన ఘట్టాలు అనేకాలు. ఒకసారి నాయన అంకిత భక్తురాలు ఆకుల గంగమ్మ తల్లితో ఒక భక్తుడు, అమ్మా, బ్రహ్మంగారు కాలజ్ఞానం బోధ చేశారు, మరి నాయనగారో అని అడగగా, అయ్యా, కడుపు నిండిన వానికి జ్ఞానము, కడుపు నిండని వానికి అన్నము, అదే నాయన బోధ అని చెప్పింది. ఎవరు శివుడో, ఎవరు విష్ణువో, ఎవరు కాశీ విశ్వేశ్వరుడో ఆయనే శ్రీ కాశీనాయన అని భక్తుల విశ్వాసం. అటువంటి శ్రీ కాశీనాయన గారి జన్మము, బాల్యము, యవ్వనము, సాధనల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరి ఆయన సల్పిన ఎన్నో అద్భుత లీలల గురించి, ఆయన ఉద్ధరించిన భక్తుల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.